హలో గాయ్స్, ఇన్ని రోజులు రీల్స్ అవన్నీ చూస్తూ ఉన్నారు కదా. ఇంక ఈరోజు నాలో ఉన్న వంట మనిషిని బయటికి తీస్తున్నాను. ఇంకా ఈరోజు మా మమ్మీ ఇంట్లో లేదు గైస్, ఫంక్షన్కి వెళ్ళింది. మా డాడీ కూడా ఫంక్షన్కి వెళ్ళారు. ఇంకా నేను అన్న ఇంట్లో ఇద్దరం ఉన్నాము. ఆ రోజు సండే అండ్ ఇట్లా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను నేనే. ఇంకా ఎందుకలా వీడియో తీయకుండా ఉండడం అని వీడియో తీయడం స్టార్ట్ చేసినాను. నేను ఎట్లా వంట చేస్తానో మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్లీ ఇట్లా అన్నీ ఒక లిస్ట్ పెట్టినాను కదా, అందులో ఉన్నట్టే ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసినాను. ఊరికే చికెన్ సూప్ కాకుండా ఈసారి చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకు నేనే నా ఓన్ రెసిపీ చేయడం అన్నట్టుగా ఒకసారి యూట్యూబ్లో చూసినాను. ఇంకా మేము చేసేదానికి యూట్యూబ్లో చూపించిన దానికి డిఫరెన్స్ ఏంటంటే అందులో కరివేపాకు యాడ్ చేసినారు. కరివేపాకు యాడ్ చేస్తే చికెన్ అనేది ఒక కొత్త ఫ్లేవర్గా వస్తుంది. అంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కరివేపాకు యాడ్ చేస్తే. ఇంక ఇప్పుడు ఎట్లా చేసినానో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసినాను అండ్ దాని తర్వాత బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా యాడ్ చేసినాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసినాను. చికెన్ యాడ్ చేసి కొంచెంసేపు కుక్ అయిన తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసినాను. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసిన, కాసేపు కుక్ అవనిచ్చి అందులో వాటర్ బయటకు వెళ్ళిన తర్వాత కారం యాడ్ చేసినాను. అండ్ దాని తర్వాత బాయిల్ చేస్తే ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇంకా చికెన్ బాయిల్డ్ అయిపోయింది. అందులోకి గరం మసాలా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసినాను. అండ్ లాస్ట్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసిన. అంతే గైస్, ఫుల్లీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీంట్లోకి నార్మల్ రైస్ అయితే కొంచెం యావరేజ్గా ఉంటుందని నేను ఏం చేసినానంటే లైట్గా బగారా వేసినాను. ఓన్లీ గీతో వేసినాను గైస్. నాకు గీ అంటే చాలా ఇష్టము. ఇంకా గీని ఎక్కువ తినడం అంటే ఇష్టమే, అందుకోసమని ఫుల్గా గీ యాడ్ చేసినాను. అందులో ఆయిల్ వేయలేదు. ఊరికేనైతే ఆయిల్ గీ కలిపి రెండు చేస్తాము, కానీ ఈసారి మొత్తం గీ వేసినాను. ఇంకా దాని తర్వాత అందులోకి కొంచెం సాజీరా, జీలకర్ర అండ్ కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసి రెండు మిర్చి వేసినాను. మిర్చి తర్వాత దీంట్లో కూడా కరివేపాకు యాడ్ చేసినాను, ఎందుకంటే ఇంకా కరివేపాకు ఫ్లేవర్ తగులుతుందని ఆ కరివేపాకు కూడా యాడ్ చేసినాను. అండ్ దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసినాను. అండ్ గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసినాను. ఇంకా ఒక సైడ్ చికెన్ స్మెల్ అంటే ఇప్పుడు ఈ బగారా స్మెల్కి అసలు నాకు ఫుల్ ఆకలి అవుతూ ఉండే వంట చేసే టైంలోనే. అండ్ ఇంకొక 10 మినిట్స్లో రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్న ప్లేట్లో పెట్టేసుకొని తినేసినాం ఫాస్ట్గా. అండ్ తినేటప్పుడు అంత వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే మేము ప్లేట్లో వేసుకునేసరికి ఫుల్ ఆకలితో ఉండే. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా అయింది. మీరు కూడా ట్రై చేయండి.